దళపతి విజయ్ ఫ్యాన్స్ కి అద్దరిపోయే గుడ్ న్యూస్. సెన్సార్ చిక్కులతో వాయిదా పడుతూ వస్తున్న విజయ్ లేటెస్ట్ మూవీ జననాయగన్ రిలీజ్ కి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సెన్సార్ బోర్డు సూచించిన మార్పులతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన జననాయగన్ రిలీజ్ పై సస్పెన్స్ నెలకొంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు, కోర్టులో సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్ వివాదాస్పద సన్నివేశాలను తొలగించి కొత్త వర్షన్ని సెన్సార్కు సమర్పించడంతో రిలీజ్ లైన్ క్లియర్ అయింది. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి కథకు రీమేక్ గా వస్తోంది. అయితే తమిళ ప్రేక్షకులకు నచ్చేలా కథలో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. చిత్రంలోని దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ ని తొలగించేందుకు మేకర్స్ అంగీకరించారని, అలాగే కోర్టు కేసులను కూడా ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం విజయ్ కెరియర్లో 69వ సినిమా కావటంతో పాటు ఆయన చివరి సినిమా అనే ప్రచారం కూడా ఉండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో మెరవనున్నారు. మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణమున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ సాధించాయి. సెన్సార్ వివాదం ముగియటంతో త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది. విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.